మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ వాహనంలో పేలుడు సంభవించింది. సీజ్ చేసినటువంటి బాణాసంచా తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బాణాసంచా పేలి పోలీసు జీపు దగ్ధమైంది. ఎస్ఐ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప హాస్పిటల్కి తరలించారు. అయితే పేలుడుకు గల కారణాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. పేలుడు ఘటనపైన జిల్లా ఎస్పీతో మాట్లాడారు హోంశాఖ మంత్రి అనిత. అయితే గాయాలైనటువంటి పోలీసులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని అనిత ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పని సీజ్ చేసినటువంటి బాణాసంచా తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంత మొత్తంలో ఆ క్వాంటిటీని తీసుకుని వెళ్తున్నారు? ఇంత ప్రమాదం జరగడానికి రీజన్స్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసినటువంటి బాణాసంచా తరలిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ మొత్తం కూడా మందుగుండు సామాగ్రిని పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పోలీస్ జీప్ పూర్తిగా దహనమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ దాటికి స్టేషన్ లో ఉన్నటువంటి ఫర్నిచరు ఆ పేలుడు ఏదైతే ఉంది అంటే వాహనం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 100 మీటర్ల ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ కూడా తుక్కు అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇతర పక్కన ఉన్నటువంటి వాహనాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయని తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఎస్ఐ అలాగే ఎస్ఐకి సంబంధించిన పక్కనే ఉన్నటువంటి డ్రైవర్ ఆంజనేయులు మరి 2 కానిస్టేబుల్ కలిసి మొత్తం 4గురికి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా మరి ఆరా తీసినట్టు తెలుస్తుంది. అయితే గాయపడినటువంటి పోలీసులను వెంటనే కొంత మెరుగైన వైద్యం అందించాలంటే కూడా మరి ఆదేశించారు. ఈ మేరకు ఏదైతే లోకల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని మరి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనబడుతోంది. అయితే తీవ్ర గాయాలు కొంతమందికి అయిన పరిస్థితి ఉంది. ఎస్ఐ దుర్గాంజనేయులు అలాగే కానిస్టేబుల్ అబ్దుల్లా, హెడ్ కానిస్టేబుల్ తేజ మరియు వాహన డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 2 పరిస్థితి కొంత అంటే అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. దాంతో పాటు మెరుగైన వైద్యం అందించాలంటూ ఇప్పటికే మరి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు చికిత్స అందిస్తున్నారు. మొత్తం కూడా అంటే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక విచారణ చేపట్టారు ఇప్పటికే పోలీసులు. కొంతవరకు అంటే బాణసంచా పూర్తి స్థాయిలో నిప్పు అంటుకోవడానికి రీజన్స్ ఏంటి? దీని మీద ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఎందుకంటే అంత క్వాంటిటీలో తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు కూడా పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి మొత్తం దర్యాప్తు అయితే వేగవంతం చేస్తారు. అయితే సీజ్ చేసినటువంటి బాణసంచా అదైతే పోలీసులకు సంబంధించినటువంటి వాహనంలో తీసుకెళ్తుంటే మరి విస్ఫోటనం చెంది ఈ ఘటన జరిగిందా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా వేరే ఇతరత్ర కారుకు సంబంధించినటువంటి వ్యవహారము ఈ హీట్ వల్ల ఏమైనా జరిగిందా, లేకపోతే అక్కడ ఇంకా వేరే ఏమైనా సిచ్యువేషన్ జరిగిందా అనే దానిపైన ఖచ్చితమైనటువంటి ఈ పేలుడికి గల ఖచ్చితమైనటువంటి ఆధారాలు మరి పెద్ద ఎత్తున మరి సేకరించే పనిలో పోలీసులు అయితే పడ్డ పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ దాటికి అంటే పోలీసు జీపు పూర్తిగా కాలిపోవడంతో స్టేషన్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ ఏరియా అంతా దద్దరిల్లింది. కాబట్టి అంటే ఈ ఘటన ఎలా జరిగింది అనే దానిపైన పెద్ద ఎత్తున మరి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. క్లూస్ టీమ్ అంతా కూడా వచ్చి క్లూస్ దొరకబట్టే పనిలో పడ్డారు. ఈ దీనికి సంబంధించి అంటే ఇదేమైనా వేరే గొడవలకు ఏమైనా దారి తీసి ఈ ఘటన జరిగిందా, లేకపోతే ఆ జీపులో కొంత హీట్ ఉంటది కాబట్టి ఆ హీట్ వల్ల ఇటు మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున ఈ దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా సీజ్ చేసినటువంటి వ్యవహారం కాబట్టి సో మరి అదంతా ఎక్కువ సామర్థ్యం ఉండటంతో ఒక్కసారిగా పేలిందా, లేదు అంటే వేరే ఇతర అంటే వెళ్తున్న సమయంలో మరి స్టార్ట్ చేసిన సమయంలో కొంత అవి రాసుకొని ఏమైనా అగ్గి రగుల్చుకొని ఈ ఘటన జరిగిందా అనే 4 అంశాల పైన మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో ఇంకా వేరే కుట్రకోణం ఏమైనా దాగుందా అనేది కూడా కొంతమేరకు మరి పోలీసులు విచారణ అయితే చేపడతా ఉన్నారు. మరి పోలీసులు అఫీషియల్ గా దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ వాహనంలో పేలుడు సంభవించింది. సీజ్ చేసినటువంటి బాణాసంచా తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో బాణాసంచాని మొత్తం కూడా పోలీస్ వాహనంలో తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అలుముకున్నటువంటి మంటలు. సో బాణాసంచా పేలినటువంటి అంశంపైన మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతుంది. దీని మీద హోంశాఖ మంత్రి అనిత కూడా స్పందించారు. సో బాధితులకు తక్షణమే మెరుగైనటువంటి వైద్యం అందించాలని, గాయపడినటువంటి పోలీసు అధికారులకు సో వైద్య సహాయం వేగవంతం చేయాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా బాణాసంచా పేలి పోలీసు జీప్ మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్ఐతో పాటుగా మొత్తం 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు. అయితే పేలుడుకు గల కారణాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. పేలుడు ఘటనపై మాత్రం జిల్లా ఎస్పీతో మాట్లాడారు హోంశాఖ మంత్రి అనిత.